శ్రీరామచరితమానసము. శ్రీరామాయణం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తులసీదాస్ రామాయణం చెప్పాను. యూట్యూబ్ ఛానల్లో బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. మరి ఇప్పుడు శ్రీవాణి ఛానల్లో చెప్తున్నాను. జనప్రభంజన మాసపత్రిక నడుపుతున్నాం కదా, దాంట్లో కూడా రాద్దామని అనుకుంటున్నాను. భగవంతుడి ఇచ్చ ఎలా ఉంటే అలాగా. రామనామం పవిత్రమైంది. రామ అంటూ రాముణ్ణి పూజించిన వాళ్ళు మహానుభావులు అయ్యారు. శ్రీ తులసీదాసు గారు ఈ తులసీదాసు రామాయణం రచించారు. ధన్యవాదములు. రాముడు ఎలాంటి వాడో ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ తులసీదాసు రామాయణము మొదలు పెడదాం. గం గణపతే నమః. ఈ నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలలో చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. తులసీదాసు గురువు గారికి, వాల్మీకి మహర్షికి, దాశరథి మహర్షికి, రామాయణం రచించిన వారందరికీ, గురువులకి ఒకసారి ప్రణమిల్లి ప్రణామములు చెప్పి మొదలు పెడదాం.